అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం అన్నమాట. సో ఫస్ట్ రోజు అయితే సక్సెస్ఫుల్గా పూజా కార్యక్రమాలు ఇక్కడ ఉన్న కార్యక్రమాలు అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు సెకండ్ డే అన్నమాట. సెకండ్ డే ఈరోజు సండే మార్నింగ్ 5 o'clock నుంచే చాలా పబ్లిక్ అయితే భక్తులు అయితే పెద్ద బారులు తీరిపోయారు అన్నమాట. లైన్లలో అయితే క్యూలలో అయితే. సో ఎక్కువ మోతాదులో కొంచెం చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, ఆడవాళ్ళు ఉన్నవాళ్ళు, ముసలి వాళ్ళు ఉన్నవాళ్ళు కొంచెం వీకెండ్స్ టైంలో కాకుండా మిగతా టైంలో సోమవారం మంగళవారం ఆ టైంలో మార్నింగ్ టైంలో వస్తే మాత్రం ఖైరతాబాద్ గణేశుని పాదాల దగ్గరికి స్పెషల్ దర్శనం అయితే దొరుకుతుంది అనమాట. కొంచెం ఈ సండే సాటర్డే కొంచెం అవాయిడ్ చేస్తే చాలా బాగుంటుంది. సో సెకండ్ డే పూజా కార్యక్రమాలు ఎలా అయినాయి, ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, ఖైరతాబాద్ గణేశుని ఎలా దర్శనం ఇస్తారు ప్రతి ఒక్కటైతే కవర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకొత్త ఉన్నట్టు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జై శ్రీ గణేష్. అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ రోజు గణేశుని సెకండ్ డే అన్నమాట. ఈ రోజు సండే వచ్చింది. చాలా మంది పబ్లిక్ అయితే 5 o'clock నుంచి అయితే క్యూలు అయితే భారీ తీరిపోయారు అన్నమాట. సో నేనైతే ఒక టైమింగ్ చెప్పిన, మెయిన్ స్పెషల్గా దర్శనం చేసుకోవడానికి మార్నింగ్ 5 o'clock నుంచి 11 o'clock మధ్యలో ఉండరు అనేసి అయితే. కాకపోతే సండే అండ్ సాటర్డే మాత్రం రివర్స్ అన్నమాట. అసలు మార్నింగ్ 5 o'clock నుంచే ఉంటారు, నైట్ 12 వరకు అయితే చాలా కొన్ని వేల మంది, లక్షల మంది అయితే ఉంటారన్నమాట. కొంచెం వీకెండ్స్ కూడా ఇగ్నోర్ చేసేసి కొంచెం సోమవారం మంగళవారం ఆ టైంలో వస్తే, అది కూడా మార్నింగ్ టైంలో వస్తే ఇంకా మంచిగా అయితే దర్శనం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో చూసుకుంటే ఈరోజు సెకండ్ డే ఖైరతాబాద్ మహా వినాయకుడు ఏ విధంగా అయితే దర్శనం ఇస్తుందో చూడండి. సో మొత్తం ఫుల్ ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఫుల్ ఎట్లా అంటే మొత్తం ఇక్కడ చూసుకుంటే శ్రీనివాస కళ్యాణం, అక్కడ చూసుకుంటే మనకి శివపార్వతుల కళ్యాణం, అండ్ ఇక్కడ ఖైరతాబాద్ మహావినాయకుడు, బాలరాముడు, రావుకేతుతో పాటు మస్తు అనిపిస్తుంది. మొత్తం ఇక్కడ చూడండి, మొత్తం బ్యానర్లు కావచ్చు అన్నిటితో పాటు నిండుగా కనిపిస్తుంది గణేశుడు. ఏదో వెల్తీగా ఉన్నాయి మనకు. ఎట్లా అంటే నిన్న అంటే మొన్న అయితే ఏదో వెల్తీగా కనిపిస్తుండే. ఈరోజు సెకండ్ డే అయిపోయింది, నిన్న పూజలు అయిపోయినాయి, స్వామివారికి దండలు, పూలదండలు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా చేసిరు. దానివల్ల ఏంటంటే చాలా నిండుగా అయితే ఖైరతాబాద్ మహావినాయకుడు అయితే కనిపిస్తుంది అనమాట. సో ఒక్కసారి అయితే పైనుంచి కింది వరకు అయితే చూద్దాం. స్వామివారి పాములు అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే 7 తలలు, స్వామివారి చేయిలు, లడ్డు చేయి, ఆశీర్వాదించే చేయి, అదేవిధంగా కింద చూసుకుంటే మనకి బాలరాముడు, రావుకేతు అండ్ దండలు కూడా మనకి గరిక దండ అండ్ అదేవిధంగా పూల దండలు, నిమ్మకాయల దండలు అండ్ మెడలో ఏదైతే వెండి చైన్ అనమాట, ఇక్కడ ఎగ్జాక్ట్ ఉంటుంది చూడండి, వెండి హారం. సో ఇవన్నీ వేయడం అయితే జరిగింది. దానివల్ల ఏంటంటే నిండుగా చాలా మంచి అయితే కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు శ్రీనివాస కళ్యాణం దగ్గర కూడా పూలదండలతోనే అండ్ పూజలతోనే పూజలు అండ్ పూలదండలు వేసి పూజలు చేయడం వల్ల కూడా చాలా నిండుగా అయితే మండపం అయితే కనిపిస్తుంది. చూడండి ఇక్కడైతే మీకు. అండ్ అసలు మనం దగ్గరికి వెళ్ళి అసలు క్లియర్గా మాట్లాడి చూపించడానికి కూడా వీలు ఉండదన్నమాట, ఎంత పబ్లిక్ అయితే ఉంది చూడండి. అండ్ ఇదైతే ఎంట్రన్స్ లైన్ అనమాట. సో ఏదైతే ఎంట్రన్స్ లైన్ అయితే ఎంట్రన్స్ లైన్ స్టార్టింగ్ దగ్గర నుండే ఉంది. అండ్ ఇంకా కొంచెం చూసుకుంటే ఇంకా బ్యాక్ సైడ్ నుంచి ఉంది, ఎంట్రన్స్ స్టార్టింగ్ కాదు, ఇంకా వెనకాల నుంచే ఉందన్నమాట. సో ఇక్కడ అంతా లైన్ మొత్తం కొంచెం పబ్లిక్ ఎక్కువ అయిపోవడం వల్ల అండ్ అదేవిధంగా కొంచెం లైన్లో ఎక్కువసేపు అవ్వడం వల్ల కొంచెం పబ్లిక్ ఆగిపోతున్నారు అనేసి అయితే చాలా మంది పబ్లిక్ అయితే మధ్యలో నుంచి అయితే పోలీస్ అధికారులు అయితే ఇడిచిపెట్టేస్తారనమాట. ఈ మధ్యలో నుంచి ఇడిచిపెట్టేస్తే ఒకేసారి అందరూ వచ్చేసి దర్శించుకొని వెళ్ళిపోతారు చూడండి. సో అది మెయిన్ క్యూ లైన్ అనమాట. ఇక్కడ నుంచి ఈ క్యూ లైన్ నుంచి వెళ్ళేసి ఆ క్యూ లైన్ నుంచి అటు తిరిగేసి అక్కడ పాదాల నుంచి అయితే దర్శించుకుంటారు. ఇక పబ్లిక్ ఎక్కువ అయిపోవడం వల్ల కొంచెం ప్రాబ్లం అయితే, సో పబ్లిక్ ఎక్కువ అయిపోవడం వల్ల ఇక దర్శించుకోవడానికి లేట్ అవుతుంది అనేసి ఉద్దేశంతో అయితే మధ్యలో నుంచి అయితే ఇప్పేస్తారనమాట. ఈ మధ్యలో నుంచి ఇప్పేసి ఇక పబ్లిక్ మొత్తం పోయి ఇక్కడ నుంచి అయితే దర్శించుకొని వెళ్ళిపోతారనమాట. సో కూర్చున్నారు కదా. హాయ్ బ్రో. ఓకే కలుస్తా బ్రో, ఒక 5 minutes. థ్యాంక్ యూ. సో చూడండి, సో కొంచెం ఈ క్యూ లైన్ అనేది ఖాళీగా కనిపిస్తుంది. ఎందుకంటే అందరు ఖైరతాబాద్ గణేశుని చూసి అండ్ ఫోటోలు దించుకోవడానికి మొత్తం అయితే అక్కడనే నిలబడిపోతారు. అక్కడ నిలబడిపోయి మొత్తం ఫోటోలు దింపుకుంటుంటారు. ఇక అన్నీ అయిపోతారు మొత్తం. ఇక క్యూ లైన్ మొత్తం ఇక ఖాళీగా అనిపిస్తుంది. మళ్ళీ మన పాదాల దగ్గరికి వెళ్ళడానికి మళ్ళీ క్యూ లైన్ అనేది అక్కడ నుండి మళ్ళీ మొదలై మళ్ళీ అక్కడ ఫుల్గా నిండిపోతుంది. ఎందుకంటే పాదాల దగ్గరికి వెళ్ళిపోవడానికి అనమాట. సో ఈ రోజు అయితే మంచిగా బ్యాండ్ పర్ఫార్మెన్స్, అదేవిధంగా భరతనాట్యం పర్ఫార్మెన్స్, అలాంటి కొన్ని కార్యక్రమాలు ఈ రోజు కూడా ఉన్నాయి. అండ్ చూసుకుంటే మనకి హాయ్ థ్యాంక్ యూ బ్రో. ఇక చాలా మంది గుర్తుపట్టేసి వస్తున్నారు. ఇక్కడ పోలీస్ అధికారులు ఇక అందరి మధ్యలో మనం ఆగి సో వాళ్ళతో మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఇక మనం కూడా బయటికి పంపించేస్తారు. సో ఎందుకంటే డిస్టర్బ్ కావద్దు అండ్ వాళ్ళ పనికి మనం డిస్టర్బ్ చేయొద్దు అనమాట. వాళ్ళకి ఇంకా మనకు తోడుగా, వాళ్ళకి పనికి తోడుగా ఉండాలి కానీ ఇక వాళ్ళకి డిస్టర్బ్ కావద్దు. సో అందుకోసమే కొంచెం ఇగ్నోర్ చేస్తా ఇక్కడ పబ్లిక్ ప్లేస్లో. అండ్ ఎక్కువ పబ్లిక్ ఉన్నప్పుడు అయితే, ఖాళీ ఉన్నప్పుడు అయితే మనం ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. కొంచెం పబ్లిక్ ఉన్న టైంలో అయితే కొంచెం మాట్లాడకుండా ఉంటారనమాట వాళ్ళతోనైతే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి శివపార్వతుల కళ్యాణం అనమాట. సో మీకు అయితే అక్కడ వరకు అయితే చూపిస్తాను. అండ్ లడ్డు ప్రసాదం కౌంటర్లు కూడా పెట్టారు, ఆ కౌంటర్లు కూడా చూపిస్తాను మీకైతే.
అండ్ పబ్లిక్ అయితే వాటర్ సప్లై అండ్ అదేవిధంగా ప్రసాదం ఇవ్వడం కానీ అది కూడా యథావిధిగా అయితేనే ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ప్రసాదానికి సంబంధించిన కౌంటర్లు కూడా ఉన్నాయి చూడండి. సో ఒక్క లడ్డు 50 రూపాయలు అంట, 50 అంటారు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి క్యాలెండర్లు కూడా అమ్ముతారు. 2025కి సంబంధించిన క్యాలెండర్లు కూడా ఇప్పటి నుంచి అమ్మేస్తారనమాట. ఇక్కడ చూడండి మొత్తం లడ్డూలు అంటే అన్ని లడ్డూలే ఉంటాయి. హైదరాబాద్ గణేష్ అంటే లడ్డూలే. ఇక పులిహోర అయితే ఎక్కడ కనిపిస్తలేదు. మొన్న కూడా మాట్లాడుకున్నాం మనం, పులిహోర ఎక్కడ కనిపించదు, ఓన్లీ లడ్డూలు మాత్రమే ఉంటాయి అనేసి అయితే. సో ఎగ్జిట్ కౌంటర్లో ఇక్కడ అనమాట. ఇక్కడైతే 10 రూపాయల లడ్డు ఉంది, అంటే 50 రూపాయల లడ్డూలు 10 రూపాయల లడ్డు 2 లడ్డూలు ఉంటాయి అన్నమాట. సో చూడండి చిన్న లడ్డు 10 రూపాయలు, మామూలు లడ్డు 20 రూపాయలు, స్పెషల్ లడ్డు 50 రూపాయలు అంట. సో లడ్డు కౌంటర్లు ఇవన్నీ లడ్డు కౌంటర్లు, ప్రసాదం కౌంటర్స్ అనమాట. అండ్ ఇక్కడ బయటికి ఎగ్జిట్ అయితే ఎగ్జిట్ నుంచి మొత్తం షాప్స్ ఉంటాయి అనమాట. ఇంకా మొత్తం షాపింగ్ ఇక ఇష్టం వచ్చినాయి అన్నీ, ప్రతి ఒక్కటి కూడా షాపింగ్ చేసుకోవచ్చు. ఇక మొత్తం షాపింగ్ కౌంటర్లు అయితే ఉంటాయి అన్నమాట. సో అండ్ ఇక్కడ ఎగ్జిట్ పాయింట్ నుంచి వచ్చేసి అంటే స్వామివారిని అక్కడ అది స్వామివారిని దర్శించుకొని వచ్చిన తర్వాత కొబ్బరికాయలు అయితే ఇక్కడ కొడతారనమాట. ఇక్కడ వెళ్ళే టైంలో కొట్టేసి వెళ్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ అయితే అక్కడ నుంచి వచ్చేసి కొబ్బరికాయలు ఇక్కడ కొట్టేసుకొని వెళ్ళిపోతారు అనమాట. సో కనిపిస్తుంది కదా ఇక్కడ లడ్డు కౌంటర్ అనమాట. ఇవన్నీ లడ్డూలు అమ్ముతున్నాయి. అండ్ ఒక్కసారి మీకు ఇక్కడ శివపార్వతుల కళ్యాణం కూడా చూపిస్తా చూడండి. శివపార్వతుల కళ్యాణం కూడా చాలా నిండుగా మంచిగా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ పూలదండలు, పూజ కార్యక్రమాలు చేసిరు అండ్ మామిడాకు తోరణాలు కట్టిరు. చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. సో ఇది ఎగ్జిట్ పాయింట్ అనమాట. మన ట్యాంక్ బండ్, మన నెక్లెస్ రోడ్, హైమాక్స్ రూట్ అనమాట ఇది ఎగ్జిట్ పాయింట్. సో ఈ ఎగ్జిట్ పాయింట్ నుంచి వెళ్ళేసి మళ్ళీ మీరు ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళిరు అనుకోని, అక్కడ రైట్ సైడ్ నుంచి మొత్తం షాప్స్ ఉంటాయి అనమాట. మొత్తం షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక కొంచెం ఇక దేవుని దర్శించుకునే టైంకి వచ్చినప్పుడు అయితే కొంచెం డబ్బులు కూడా పెట్టుకొని రండి. పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇప్పించడానికి మంచిగా ఉంటుంది అనమాట. సో స్వామివారి దగ్గర చూసుకుంటే, పాదాల దగ్గర చూసుకుంటే మనకి లడ్డు కూడా తీసుకురావడం జరిగింది నిన్న 25 కిలోల లడ్డు. సో మనం ఆ టైంకి అయితే లేం. హాయ్ బ్రో. సో ఆ టైంకి అయితే లేం మనం. సో లడ్డు తీసుకొచ్చి అయితే సమర్పించేసారు. సో నాకు ఈసారి తెలిసి పోయినసారి అయితే దాదాపు 2000 కిలోల లడ్డుని అయితే తీసుకొచ్చారు. ఈసారి ఎవరైతే లాస్ట్ ఇయర్ తీసుకొచ్చారో ఆ లడ్డూని వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఏంటంటే ఈసారి లడ్డు తీసుకురావట్లేదని చెప్పారు వాళ్ళైతే. సో ఇంకెవరైనా తీసుకొస్తారేమో చూడాలి. అంటే స్పెషల్గా ఎవరైనా భక్తితోనే తీసుకొస్తే ఇక్కడ పెద్ద పెద్ద లడ్డూలు తీసుకొస్తారనమాట. సో అదే అనమాట. ఇక్కడ లడ్డుకు సంబంధించిన ప్రసాదం, లడ్డు సంబంధించిన ప్రసాదం చాలామంది అడుగుతారు. సో ఆ లడ్డు ఎక్కడి నుంచి వస్తుందో చెప్తున్నది. సో ఈరోజు సారి లేదని చెప్పారు, మరి ఎంతవరకు నిజమో తెలియదు అది. సో లాస్ట్ వరకు చూడాలి. సో చూసుకుంటే మనకు పాదాల దగ్గర దర్శించుకొని ఈ విధంగా అయితే వెళ్తారు చూడండి. కొంచెం తొందర దగ్గరికి వెళ్తే మనకు ఏం కనిపించదు అబ్బా. కొంచెం తొందరగా ఫాస్ట్ వెళ్తేనే మంచిది. ఎందుకంటే చాలా లక్షల మంది వస్తారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటే మంచిగా ఉంటుంది అదనమాట. అండ్ మీరు క్యూ లైన్లలో వస్తుంటే మీకు అక్కడ నుండే అక్కడ కనిపిస్తున్న చెట్లు, అక్కడ నుండే మీకు దేవుడు అనేది పైనుంచి కింది వరకు క్లియర్గా కనిపిస్తాడు. మీకు దగ్గరకు వచ్చి అక్కడ ఫోటోలు దిగుతున్నా లేదంటే ఏం దిగినా ఏం చేసినా కనిపించదు. అసలు దేవుడు కూడా సరిగా రాడన్నమాట. సో చూసుకుంటే పబ్లిక్ ఎక్కువైతే మాత్రం ఈ విధంగా పోలీసు అధికారులు అయితే తీసుకొని వెళ్ళిపోతుంటారు. ఇక ఇక్కడ జమ కావద్దు, ఎక్కువ శాతం జమ కావద్దు. జమ అయితే ఇక పబ్లిక్కి ప్రాబ్లం అండ్ పోలీసు అధికారులకు ప్రాబ్లం, ఇక్కడ కూడా ప్రాబ్లం అనేసి అయితే అది ఈ విధంగా అయితే తీసుకుని వెళ్తుంటారు. క్యూ లైన్లో పబ్లిక్ ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే పోలీస్ అధికారులు మొత్తం తొందరగా ఇట్లా తాడతాడంతో అయితే అందరినీ బయటకు తీసుకొని వెళ్ళిపోతారు అనమాట ఎగ్జిట్ పాయింట్ వరకు అయితే. సో మళ్ళీ వీళ్ళందరినీ బయటకు పంపించేసిన తర్వాత మళ్ళీ కొంతమందిని మళ్ళీ వదులుతారు అనమాట. వదిలిన తర్వాత మళ్ళీ వాళ్ళు కొంచెం దర్శించుకున్న తర్వాత ఇంకొంచెం సేపు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఒక నించున్న తర్వాత మళ్ళీ తాడు పెట్టేసి మళ్ళీ మెల్ల తీసుకొని వెళ్ళిపోతారు. ఇక ఇలా తీసుకొని వెళ్ళిపోకపోతే పబ్లిక్ ఇక్కడనే ఉండి గంట సేపు అయినా 2 గంటలైనా సరే ఇక్కడనే నిలబడిపోతారు. ఇక అసలు కదలరు అనమాట. ఇక వేరే వాళ్ళు దర్శించుకోవడానికి అసలు అవకాశం లేకుండా పోతుంది. అందుకోసమే పోలీసు వాళ్ళు అయితే ఈ విధంగా అయితే చేస్తారు. ఇక తప్పుగా అయితే అనుకోకండి, మళ్ళీ మీరు దర్శించుకోవడానికి టైం ఇస్తలేరు లేదంటే తొందర నూకేస్తారు అనేసి. సో వాళ్ళకు కూడా సహకరించాలి. కొన్ని లక్షల మంది కూడా దర్శించుకోవాలి కాబట్టి అందరూ వచ్చి మొక్కాలి, ఫోటోలు తీసుకోవాలి, అన్నీ చేయాలంటే కుదురుతుంది. కాకపోతే కొంచెం తొందరగా చేస్తే కుదురుతుంది అన్నమాట. గంటలు అయితే కుదరదు. ఇక అందుకోసమే కొంచెం తొందరగా చేస్తే బాగుంటుంది అనమాట. సో అందరినీ బయటికి ఎగ్జిట్ పాయింట్ చేసేసి తీసుకొచ్చారు. మళ్ళీ కొంతమందిని మళ్ళీ తీసుకొని వస్తారు. సో వాళ్ళు దర్శించుకున్న తర్వాత మళ్ళీ ఎగ్జిట్ పాయింట్కి తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. సో అట్లా కొంతమంది తర్వాత ఇక అందరికీ దర్శనం కలిగే విధంగా అయితే సో వీళ్ళైతే చేస్తారనమాట. సో సెకండ్ డే అండ్ ఈరోజు 8 సెప్టెంబర్ 2024కి సంబంధించి మార్నింగ్ అప్డేట్ అనమాట. సో ఖైరతాబాద్ మహావినాయకుడు అయితే ఈ విధంగా అయితే దర్శనం ఇస్తుంది అనమాట. సో ఇది అండ్ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీ గణేష్.